అడుగులేసినాడుగా ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని మన ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని విశాఖ పశ్చిమ తలిచే ఆనందన్న కావాలని విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం ఇగాడారి ఆనందన్నతో కదిలే జనసంద్రం సమరం పూరించగా జనమంతా సిద్ధం వైసీపీ జెండలెత్తి ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం లక్షలాది నిరుద్యోగ యువత బతుకు బండిగా ఉపాధిచ్చి భవిష్యత్తుకు ఊతమిచ్చినాడుగా విశాఖ డైరీ తరపున సేవలు చేస్తుండేగా విధి వంచితులకు విశ్వాసాన్ని నింపుతుండేగా ప్రజల కొరకు ఎంతకైనా తెగించే ఆ గుండెని ప్రజల కొరకు ఎంతకైనా తెగించే ఆ గుండెని ఆనంద్ కుమార్ గారు నాకు ఇంటి ఇస్తున్నారు 4 నెలల నుంచి ట్యాక్స్ అయింది. ఎన్ని రోజులు తిరిగాను ఎవరో రాయలేదు పింఛన్. ఆనంద్ కుమార్ గారు ఇచ్చారు నాకు పింఛన్. ఎన్ని రోజులు తిరిగాను కానీ ఎవరో రాయలేదు పింఛన్. ఏజెన్స్లోనే రాయలేదు, మళ్ళీ 2 అని అన్నారు. అలాగే ఇచ్చారు కానీ రాయలేదు. ఆనంద్ కుమార్ గారు ఇస్తున్నారు పింఛన్ 4 నెలల నుంచి. ఈరోజు 58వ వార్డులో బూత్ నెంబర్ 73లో తిరిగామండి. ఆల్మోస్ట్ ఇందులో ఒక ఎస్సీ కాలనీ ఉంది. ఆ తర్వాత చాలా పెద్ద ఏరియా ఇది. ఈ ఏరియాలో తిరిగినప్పుడు మరి ఒక ఇంటికి వస్తే ఆ లేడీ ఏమో బాధపడుతూ చెప్పింది ఏంటంటే, నేను చాలాసార్లు కేజీహెచ్కి వెళ్ళాను, నేను సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకోలేకపోయాను. కాబట్టి ఆనంద్ గారికి ఒక్కసారి అప్రోచ్ అయినంటే ఆనంద్ గారు ఇమీడియట్గా నాకు తులసిరావు గారి ట్రస్ట్ ద్వారా ఏటీఆర్ ట్రస్ట్ ద్వారా మరి నాకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది 4వ నెల నుంచి అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా నేను ఎస్సీ కాలనీలో తిరిగినప్పుడు కూడా చాలామందికి ఇల్లులు పాపం రేకుల షెడ్లో ఉంటున్నారు. అందులో కొంతమందికి మరి చంద్రబాబు గారి టైంలో ఎలక్షన్ స్టంట్గా వేసిన రూపాయి వల్ల వాళ్ళకి ఇప్పటికీ కూడా హౌసెస్ కట్టుకోలేని పరిస్థితి ఉంది. మరి దానిపైన కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి రేపొద్దున తప్పకుండా వాళ్ళందరికీ కూడా మళ్ళీ హౌసింగ్ రెగ్యులర్ చేయనందుకు మా ప్రయత్నం మేము చేస్తాం. లేదు అంటే ఏ విధంగా వాళ్ళకి మేము కన్స్ట్రక్ట్ చేయగలమో కూడా ఆలోచించి తప్పకుండా ఆ కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేయనందుకు మేము చూస్తాం. ఎందుకంటే చాలామంది ఒక దగ్గర 4 కుటుంబాల వరకు నేను చూశాను, చాలా దీనావస్థలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా మరి ఇప్పటికొచ్చి ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. తప్పకుండా మరి మా కార్పొరేటర్ అలాగే మా వార్డ్ లీడర్స్తో తప్పకుండా మరి ముందు ప్రణాళిక వేసుకోవాల్సిందిగా మేము అనుకుంటున్నాం. మరి ప్రజల్లో మాత్రం మంచి స్పందన ఉంది. చాలామంది టీడీపీ వాళ్ళు కూడా మరి ఈరోజు కూడా మాకు సపోర్ట్ చేయనందుకు ముందుకు వస్తున్నారు. ఈ వార్డులో కూడా ఆనంద్ గారు మంచి పని చేస్తున్నారండి, ఆనంద్ గారికి సపోర్ట్ చేస్తామని. సో ఇలా ప్లస్ పాయింట్తో మేము వెళ్తున్నాం. మరి చాలా పెద్ద హోప్స్తో ఉన్నాం, మంచి మెజారిటీ వస్తుందని. ప్రజలు కూడా ఒకసారి ఆనంద్ని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూస్తే ఆనందన్నని విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం ఇగాడారి ఆనందన్నతో కదిలే జనసంద్రం సమరం పూరించగా జనమంతా సిద్ధం వైసీపీ జెండలెత్తి ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం. కార్మికుల ఉద్యోగుల బలమై నిలిచిండుగా ఆదరువుకు నోచుకొని అబాకులకు అండగా సొంతంగా పెన్షన్ ఇచ్చి కుటుంబాల సాకెగా అందుకే వేసేద్దాంరా ఫ్యానుకు మన ఓటుని, అందుకే వేసేద్దాంరా ఫ్యానుకు మన ఓటుని, తప్పక గెలిపిద్దాం మన ఆడారి ఆనందన్నని విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం ఇగాడారి ఆనందన్నతో కదిలే జనసంద్రం సమరం పూరించగా
ఓటేద్దాం. సీతారాం కళ్యాణానికి వచ్చారు కదా. ఓకే గుడికి వచ్చినప్పుడు వెరీ గుడ్